మనకి 10 to 12 డేస్ అవుతుంది. సో ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయని మీకైతే చూపిస్తాను. నేను ఇక్కడ 5 లేయర్ ఫార్మింగ్ అయితే చేస్తున్నాను. 5 లేయర్ ఫార్మింగ్లో ముందు నేను ఇక్కడ కాలువలు లాంటివి తీసుకున్నాను అనమాట. సో ఇవి బోదలు అనమాట. ఇవి ఎందుకంటే ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా మనకి వర్షాకాలం, ఇది వర్షాకాలం అనమాట. 2 డేస్ బ్యాక్ రెయిన్ పడింది ఇక్కడ బాగా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత తడిగా ఉందో నేలంతా. సో దీని వయసు వచ్చేటప్పటికి ఒక 1 మంత్ ఉంటుంది మొత్తం సెట్ అయ్యేటప్పటికి. సో మన ఆర్గానిక్ ఫామ్లో మనం ఏమేమి పెంచుతున్నామంటే ఇక్కడ మీరు, నేను మొదటి నుంచి అయితే చూపిస్తాను మీకు. సో ఇక్కడ సో ఇక్కడ సో ఇక్కడ ఫస్ట్ మనమైతే, నేను ఇక్కడ కాలం వైజ్గా పెట్టాను అనమాట. ఇక్కడ రోస్, ఇక్కడ రో వైజ్ చూసుకుంటే మీరు పసుపు ఉంటుంది. ఇక్కడ గట్లెంబట ఆ, వరుసనే పసుపు ఉంటుంది, మీరు చూడొచ్చు. గట్లెంబట వరుసనే పసుపు ఉంది. ఇది పెట్టి కూడా దగ్గర దగ్గరగా 1 మంత్ అవుతుంది. సో గ్రోత్ అయితే మీరు చూస్తున్నారు. సో కలుపు అయితే ఎక్కువ వచ్చింది, దాన్ని తీయాల్సి ఉంది. ఈరోజు తీయబోతున్నాము. సో ఇక్కడ మేము మొత్తం మాకు 6 ఉన్నాయన్నమాట ఇలాంటివి. సో 6లో మేము ఒక 5కేమో పసుపు పెట్టామన్నమాట. ఒక 2కేమో అల్లం పెట్టామన్నమాట. అల్లం కూడా వచ్చింది, చూపిస్తాను మీకు. అల్లం ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇవి అల్లం మొక్కలు అనమాట. అల్లం పెట్టి కూడా ఇది కూడా 1 మంత్ అవుతుంది దీని ఏజ్. సో ఇక్కడ మేము తరువాత ఏం పెట్టామంటే ఒక్కొక్క బోధకి ఒక్కొక్క రకం కూరగాయలు వేద్దామని, మేము ఇంట్లో వరకు సరిపోయే కూరగాయలు వేద్దామని అనుకున్నాము. సో ఈ ఇంట్లోకి సరిపోతే మనకి కొంచెం బయటకు కూడా సరిపోతాయి అన్నమాట. సో వీటికేమో తోటకూర వేసామన్నమాట ఫస్ట్ దానికి, ఈ సగం ఉన్న దానికి. నెక్స్ట్ దీనికి కూడా తోటకూర వేసాము. సో ఇక్కడ ఈ రెండింటికి మేము కూరగాయలు అయితే తోటకూర పెట్టాము. తోటకూర పసుపు ఉంది ఇందులో అయితే మేము. మ్, ఇక వీటిలో ఇక దీన్ని నేను నెంబరింగ్స్ ఇచ్చాను అనమాట. ఇది 1, ఇది 2, అది 3, అది 4, అది 5, అది 6 అనమాట. సో 1లో అయితే తోటకూర పసుపు పెట్టామన్నమాట. సెకండ్ దానిలో వచ్చేటప్పటికి మేము ఒక పక్క వంకాయ పెట్టాము, చూసారు కదా. దీన్ని పెట్టి కూడా దగ్గర దగ్గర 2 వీక్స్ అవుతుంది. దీనికి కొంచెం ఎరువు వేయాల్సి ఉంది. మేము సివిఆర్ పద్ధతిని కూడా ఫాలో అవుదామని చూస్తున్నాము. సివిఆర్ సార్ చెప్పిన పద్ధతి కూడా బాగా ఉంది. సో దాన్ని ట్రై చేయబోతున్నాము. ఇంటి దగ్గర అది కూడా ఉంది, చూపిస్తాను. సో ఇటుపక్క అయితే పసుపు ఉందన్నమాట, వంకాయ ఉంది. ఇటుపక్క వచ్చేటప్పటికి ఇటుపక్క కూడా పసుపు, టమాటా పెట్టాము ఇటు. ఆ, మేము టమాటా పెట్టాము ఇటుపక్క. చూడొచ్చు టమాటా కూడా మంచిగా గ్రో అవుతుంది. దీనికి కౌడంగ్ ఘనజీవామృతం వేసామన్నమాట. దీన్ని ముందు నాటే ముందు ఘనజీవామృతం వేసామన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఘనజీవామృతం. ఘనజీవామృతంలో బెల్లం మరియు ఆవు మూత్రం, ఆవు పేడ ఇవన్నీ కలిపి మేము ఘనజీవామృతం తయారు చేసి దీనికి పెట్టే ముందు వేసామన్నమాట. సో అందువల్లే చెట్లు ఇంత బాగా గ్రో అవుతున్నాయి. పసుపు కూడా బాగా వచ్చింది. సో అరటి మొక్కలు కూడా పెట్టాము. ఈ 5 లేయర్ మోడల్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ మనకి, మేము ఇక్కడ మధ్యలో ఇక్కడ స్టిక్స్ కనిపిస్తున్నాయి చూసారా, వీటికి మేము పపాయ మొక్కలు ప్లాన్ చేసాము. సో ఇంటి దగ్గర నారు ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఈ లైన్ వచ్చేటప్పటికి ఈ లైన్ వచ్చేటప్పటికి అరిట, పపాయ, అరిట, పపాయ అలా ప్లాన్ చేసాము. ఇక్కడ మునగ పెట్టాము. ఇక్కడ సెకండ్ వరుస వచ్చేటప్పటికి మొత్తం మునగ ప్లాన్ చేసాము. బట్ ఇది ఇళ్ల స్థలాల్లో మునగ పెట్టకూడదు అన్నారని చెప్పి దీనికి కూడా పపాయనే పెడదామని ప్లాన్ చేసాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లైన్లో మీకు స్టిక్స్ అనేవి కనబడుతుంటాయి వరుసగా. మేము ఇక్కడ కాలం వైజ్గా తీసామన్నమాట. ఇక్కడ రోస్ వైజ్గానేమో మామూలుగా ఇక్కడ బోధలు తీసాము. సో సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెంబర్ 3 బోధ అనమాట. ఇది నెంబర్ 3. దీని మీద మేము కొండగోగులు, ఇవి మంచి గోగులు కనిపిస్తున్నాయి. మంచి గోగులు అని చెప్పి విత్తనాలు ఇచ్చారు మాకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్లాంట్స్ కింద రెడ్ కలర్లో ఉంటే మనకి కొండ గోగులు అంటారు. కింద రెడ్ కలర్లో లేవు కాబట్టి మంచి గోగులే అని చెప్పి ఇచ్చారు మాకు. సో మేము ఇక్కడ కొన్నిటికి మీరు
రెడ్ కలర్లో ఉంటుంది చూడొచ్చు. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నవి మనకి కొండ గోగులు అంటారనమాట. సో వైట్ కలర్లో అంటే గ్రీన్ కలర్లో ఉన్నవి మనకి మంచి గోగులు అంటారు. సో ఇక్కడ అల్లం మొక్క చూడొచ్చు, ఇది ఎంత హెల్తీగా గ్రో అవుతుందో. ఇక్కడ ఈ అంచులనేమో ఈ నెంబర్, ఇక్కడ మీరు చెప్పినట్టు నేను 1, 2 అండ్ 5, 6కి ఏమో మేము పసుపు పెట్టాము. సో 3, 4కి ఏమో ఆ మధ్యలో అల్లం పెట్టాము, ఎందుకంటే అల్లం మధ్యలో ఉంటే బాగుంటుందని చెప్పి అల్లం మధ్యలో పెట్టాము. ఇక్కడ చూడొచ్చు మీరు అల్లం మొక్కలు ఎంత బాగున్నాయో. సో ఇది నెంబర్ 3 అనమాట. సో నెంబర్ 4కి వెళ్దాం రండి. నెంబర్ 4లో అయితే మేము ఇక్కడ పాలకూర చుక్కకూర వేయడం అయితే జరిగింది. పాలకూర చుక్కకూర మీరు చూడొచ్చు ఎంత బాగా హెల్తీగా వచ్చాయి. సో మేము ఫస్ట్లో చేసిన తప్పు ఏంటంటే జస్ట్ పైన చల్లేసి మట్టి అలా దాని మీద చల్లేసాము. సో అందువల్ల చాలా వరకు రాలేదు. సో ఈసారి మాత్రం జాగ్రత్తగా పెడదామని ప్లాన్ చేస్తాము. సో ఇక్కడ రాని చోట్ల ఏం పెట్టామంటే కొద్దిగా ఒక చిన్న వేలు సందంతా పెట్టేసి అందులో మేము తోటకూర అయితే చల్లాము. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ ఇదంతా కొంచెం తోమినట్టు కనిపిస్తుంది కదా, ఇదంతా తోటకూర పెట్టామండి. ఇక్కడేమో తోమలేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మొలిచిందని. సో ఇక్కడ కూడా అల్లం పెట్టాము మేము. ఇది నెంబర్ 4 బోది కాబట్టి మీకు చూపిస్తాను అల్లము. అల్లం కొన్ని చోట్ల వచ్చింది, కొన్ని చోట్ల ఇంకా రాలేదు. ఇక్కడ కూడా వచ్చింది ఈ ఎంఆర్ బోదికి. ఇది 4 అనమాట. ఇక్కడ కూడా కొంచెం ఖాళీ ఉందని చెప్పి ఇక్కడ కూడా తోటకూర పెట్టడం అయితే జరిగింది. సో ఇవి కూడా మనకి పాలకూర కూడా బాగా వస్తుంది. ఇక్కడ గ్రోత్ చూసారా, ఇక్కడ కొంచెం దీనికి పురుగు పడుతుంది. సో దీనికి మేము సివిఆర్ గారి పద్ధతి ఫాలో అవుదామని ఫిక్స్ అయ్యాము. సో ఘనజీవామృతం వేసాము ముందు. సో అది కూడా బాగా పనిచేస్తుంది. మన దానిలో ఎర్త్వామ్స్ అనేవి బాగా పుష్కలంగా ఉండడం మెయిన్ రీజన్ అనమాట. ఇక్కడ మనకి దీనివల్ల మనకి ఏమవుతుందంటే భూమిలో సారం ఉందని మాకు అర్థమైంది. సో అందువల్ల ఇక్కడ మేము 5 లేయర్ ఫార్మింగ్తో పాటు ఇవన్నీ చేద్దామని, ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో ఇది నెంబర్ 4 బోధ్ అనమాట. ఇది నెక్స్ట్ ఇది నెంబర్ 5. నెంబర్ 5లో కూడా మీరు చూడొచ్చు పసుపు ఎంత బాగా వచ్చిందో, ఆకులు కూడా బాగా వచ్చాయి. ఇవి పెట్టి కూడా 1 మంత్ అవుతుంది. వీటిని కూడా ఇక్కడ ఘనజీవామృతం వీటికి కూడా వేసాము. దీనికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా పక్కన బెండలు అయితే వేసాము. సో బెండలు కూడా మంచిగా గ్రో అవుతున్నాయి. సో వీటికి కూడా పురుగు పడుతుంది. వీటిని కూడా సివిఆర్ వారి పద్ధతితో చేయొచ్చు అని చెప్పారు. సో దాన్ని కూడా మేము యూట్యూబ్లో నుంచి నేర్చుకొని చేయడం అయితే జరుగుతుంది. సో దాన్ని చేసి దాని రిజల్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. సో ఇక్కడ అరటి మొక్కలు చూడొచ్చు, అరటి మొక్కలు కూడా బాగానే పెరిగాయి. ఇది సెకండ్ టైం పెట్టామన్నమాట. ఫస్ట్ టైం పెట్టినవి వర్షాలకి కొంచెం పాడైపోయి చనిపోయాయి అనమాట. ఇక్కడ టమాటా పెట్టాము, ఇటు పక్క మళ్ళీ పసుపు పెట్టాము, టమాటా పెట్టాము. టమాటా చూడొచ్చు ఎంత హెల్తీగా గ్రో అవుతుందో. ఇక్కడ వంకాయ పెట్టాము, ఇక్కడ కొంచెం ఎలుక కొట్టేసింది అనమాట పైది. ఎలుకలు కూడా ఇక్కడ కొంచెం ఉన్నాయి, దాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నాము. సో ఇవి పసుపు అనమాట. ఇది నెంబర్ 5 బోధి. ఇక్కడ మునగ మొక్కను పెట్టాను చూసారా, ఇక్కడ చివర్లో పెట్టాము. ఎందుకంటే దిబ్బల మీద ఇక్కడ మాది ఇళ్ల స్థలం అనమాట. ఇది మా వాళ్ళు 1 ఇయర్ నుంచి ఏం వాడట్లేదు. సో నేను దీన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ జస్ట్ టెస్టింగ్ చేయడానికి చూస్తున్నాను. జస్ట్ తర్వాత మాకు 1/2 ఏకర్ ఉంది, 1/2 ఏకర్లో ఆర్గానిక్ ఫార్మింగ్ ప్లాన్ చేస్తున్నాము. సో ఫస్ట్ దీని మీద సక్సెస్ అయిన తర్వాత అందులో ప్లాన్ చేద్దామని, ముందు టెస్టింగ్ పర్పస్ 1 ఇయర్ దీని మీద చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో మా తిరుమల గ్రీన్స్ 2 సెంట్స్ ల్యాండ్స్, ఇది మామూలుగా 2 సెంట్స్ ల్యాండ్ అనమాట. దీనికి పోరం పోకుండేటప్పటికి ఒక 1/2 సెంట్ మాకు కాలువ దగ్గర వచ్చింది అటు పక్క. సో దీని మీద ఏమో కొత్తిమీర వేసామన్నమాట. చూడండి కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో. కొత్తిమీర వేసిన 15 డేస్ వరకు మొలక రాదని చెప్పింది ఆమె. సో అంతవరకు ఆగాము మేము. సో తర్వాత మొలక అయితే వచ్చిందనమాట. ఎంత బాగున్నాయి చూడండి కొత్తిమీర ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి, బాగా వచ్చాయి. సో వీటికి కూడా మేము మంచిగా దీన్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ కూడా పసుపు పెట్టడం జరిగింది. పసుపు దీనికి పక్కన ఆల్టర్నేటివ్గా ఏం పెట్టలేదు, ఎందుకంటే దీని మీద ఇవి చల్లాం కాబట్టి. సో ఇక్కడ కొయ్యి తోట కూడా చల్లామన్నమాట. దీని మీద మొక్కలు అయితే ఏం రాలేదు ప్రస్తుతానికి. సో దానివల్ల మేము మళ్ళీ తోటకూర అయితే చల్లడం జరిగింది. ఇక్కడ చూసారా మీరు, తోటకూర మొక్కలు అయితే వచ్చాయి. రీసెంట్గా పెట్టి కూడా ఒక 1 వీక్ పైన అవుతుంది. 1 వీక్ నియర్లీ దగ్గర 1 వీక్ అవుతుంది. సో వర్షాల వల్ల కొంచెం రాలేకపోయి ఉండొచ్చు. సో ఇంకో 2 డేస్లో మొత్తం మొక్కలు అయితే వచ్చేస్తాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడ కూడా పసుపు పెట్టాము సెకండ్ సైడ్. సో ఇది లాస్ట్ది అనమాట, ఇంటి హాఫ్ బోధ్ ఉంటుంది ఇది, ఎందుకంటే ఇది లాస్ట్ది కాబట్టి దీన్ని ఇలా సెట్ చేసామన్నమాట. దీని మీద కొండ గోగులు అయితే ఇవి కూడా మంచి గోగులే అని చెప్పారు, బట్ ఈ కొండ గోగుల్లో కనిపిస్తున్నాయి నాకు. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మనం చల్లామన్నమాట. జస్ట్ ఇది ఫస్ట్ టైం అనమాట నేను చేయడం. సో తిరుమల గ్రీన్ స్టార్ట్ చేసింది ఫస్ట్ టైం, అండ్ దిస్ ఈజ్ మై స్టార్టింగ్ స్టేజ్.
సో ఇక్కడ చూడండి మునగ మొక్కలు పెట్టాము చివరన, ఎందుకంటే పైన పెట్టకూడదు అన్నారని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ వంకాయ మొక్కలు పెట్టాము, ఇక్కడ వంకాయకి పురుగు పడుతుంది. సో ఇక్కడ వంకాయకి ఈ పురుగు నివారించడం కోసం మేము సివిఆర్ గారి పద్ధతి ఫాలో అవుదామని ఫిక్స్ అయ్యాము. నెక్స్ట్ ఇక్కడ మునగ మొక్క పెట్టాము అక్కడ, తర్వాత వంగ మొక్క పెట్టాం, తర్వాత అరటి మొక్క పెట్టాం. అరటి మొక్క చూడండి ఎంత బాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పసుపు పెట్టామన్నమాట. సో దీంతో పాటు మేము వంగ మొక్కలు అండ్ అరటి మొక్కలు, అక్కడ మునగ మొక్కలు కూడా పెట్టాము కింద. సో అంచుల వాటికి మునగ మొక్కలు పెట్టాము, ఎందుకంటే పైన పెట్టకూడదు అన్నారని చెప్పి. లేకపోతే మా ప్లాన్ ప్రకారం ఫాలో అవుదాం అనుకున్నాను. మీకు నా ప్లాన్ కూడా చూపిస్తాను, నేను ప్లాన్ ఎలా తయారు చేసాను మొత్తం. సో ఇది మన 5 లేయర్ ఫామ్ అనమాట. ఇది రెడీ అవడానికి అట్లీస్ట్ 6 to 10 months అయినా పడుతుంది. సో ఇది మా పోరంబోక్ స్థలం అనమాట. ఇది నేను మొత్తం ఇక్కడ చెట్లు ఉండేవన్నమాట, చెట్లు ఉంటే మొత్తం క్లియర్ చేసి నేను ఇక్కడ ఇది మొత్తం ప్లాన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ తోటకూర అయితే వేసాము, తోటకూర మరియు లావు చిక్కుడు చెట్లు అయితే పెట్టాము మేము ఇక్కడ. ఒకసారి చూపిస్తాను మీకు. లావు చిక్కుడు చెట్లు ఇలా ఉంటాయి, దీన్ని ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి. చెట్లు బాగా మొలిచాయి. పెట్టిన ఒక 2-3 డేస్లోనే మనకి మొలకైతే వచ్చింది. సో ఇది తోటకూర అనమాట. సో ఫస్ట్ టైం మేము చేసిన తప్పు ఏంటంటే జస్ట్ పైన చల్లాము. సో అప్పుడు మాకు బాగా జర్మినేషన్ పర్సంటేజ్ అనేది రాలేదు. సో నెక్స్ట్ అయితే తర్వాత అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు తోటకూర మొక్కలు ఎంత బాగా వచ్చాయో, స్ట్రైట్గా లైన్ వైజ్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మేము జస్ట్ ఒక వేలంత గుంట తీసి వేలుతో దానిలో వేసామన్నమాట. సో అందుకని ఇక్కడ ఇంత బాగా వచ్చాయి. సో ఇక్కడ ఈ అరటి మొక్క పెట్టామన్నమాట. ఇది కొంచెం వర్షాలకి దెబ్బతిని కొంచెం పాడైంది, బట్ వస్తుంది అనుకుంటున్నాము. వస్తే ఇబ్బంది లేదు, సో రాకపోతే ఇంకొక మొక్క అయితే రిప్లేస్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఈ చివర మళ్ళీ ఇంకొక అరటి మొక్క పెట్టాం, ఇది బాగా బతికింది. ఎందుకంటే ఇది కొంచెం చెట్టు నీడలో ఉండడం వల్ల కింద వాటర్ పర్సంటేజ్ బాగుండటం వల్ల ఇది బాగా బతికింది. సో అటుపక్క కూడా మేము తోటకూర పెట్టాము, అది కూడా చూపిస్తాను. సో ఇటుపక్క మీరు చూడొచ్చు, ఇది కూడా ఒక ఆకుకూర. ఇది మాకు బై డిఫాల్ట్గా పెరుగుతుంది, సో అందుకే మేము దాన్ని ఏమీ తీసేసేయలేదు. సో ఇటుపక్క చిక్కుళ్ళు పెట్టాము, ఇక్కడ కూడా తోటకూర చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో. ఇటుపక్క మొత్తం తోటకూర పెట్టాము, ఇదంతా బాగా వచ్చింది. సో ఇటుపక్క కొంచెం తగ్గింది, ఎందుకంటే వాటర్ కొంచెం ఎక్కువైనట్టుంది ఇటు. సో నెక్స్ట్ టైం మంచిగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ మునగ మొక్కలు పెట్టాము, ఇవి కొంచెం మొన్న పెట్టాను నేను, ఒక షార్ట్ వీడియో పెట్టాను, అందులో టబ్లో పెట్టాను కదా, అవే ఈ మునగ మొక్కలు. ఇక్కడ పక్కన బెండలు పెట్టాము, చుట్టూరు మా దెబ్బ చుట్టూరు బెండలు పెట్టాము అనమాట, బెండకాయ విత్తనాలు. సో అవి కూడా వచ్చాయి బాగా. సో ఇది మన 5 లేయర్ ఫామ్. దీని ఏజ్ వచ్చేటప్పటికి 1 month ఉంటుంది. సో ఇక్కడ నుంచి మన తిరుమల గ్రీన్స్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తిరుమల గ్రీన్స్.